ఇప్పుడు శ్రీమతి పురంధేశ్వరి గారిని వారి ఆశీస్సులు అందజేయవలసిందిగా బాబు తర్వాత. సభాధ్యక్షులు సోదరులు మురళీమోహన్ గారికి, నాకు పితృ సమానులు రాజేంద్ర ప్రసాద్ గారికి, మాతృ సమానులు వసుంధరాంటి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సోదరులందరికీ, వేదిక ముందున్నటువంటి సభాహూతులకి, పెద్దలకి, సోదరిమణులకి, కళాహృదయులకి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాన్ని తెలియజేసుకుంటూ పూజకి నా శుభాశీస్సుల్ని నేను ఈనాడు అందిస్తున్నాను. ఇది నేను ఒక ఆత్మీయ సభగా ఈనాడు భావిస్తున్నాను. ఎందరో ఆత్మీయుల్ని ఈనాడు కలుసుకునేటువంటి ఒక శుభావకాశం మాత్రమే కాకుండా, మా కుటుంబంతో ఎన్నో సంవత్సరాలుగా మంచి సంబంధం ఉన్నటువంటి, నేను ఇందాక చెప్పినట్లుగా నాకు తల్లిదండ్రుల సమానులు ఇద్దరు కూడాను. పూజ కొద్దీ పురుషుడు, పుణ్యం కొద్దీ బిడ్డలు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. వసుంధర ఆంటీ మరి నిజంగా ఏం పుణ్యం చేసుకున్నారు, ఏం దానం చేసుకున్నారు కానీ ఆవిడ మరి మాకు కూడా చెప్తే బాగుండు. వారి బిడ్డలు మాత్రమే కాకుండా ఆ బిడ్డలు కూడా ఇంత చక్కగా సాంస్కృతికంగా మంచి నడవడికతో ఉండటం అనేది ఏ తల్లైనా సరే కోరుకునేటువంటి వరంగా నేను భావిస్తూ ఉంటాను. కనుక నిజంగా వారి జన్మ ధన్యమైందని మనం అందరం కూడా భావించాలి. ఈనాడు పూజ పాడుతూ ఉంటే నా పక్కన కూర్చున్న వారి హృదయంలో పొంగుతున్నటువంటి ఆ ప్రేమ, ఆ గర్వం, నా మనవరాలు ఇంత చక్కగా పాడగలుగుతుంది అనేటువంటి ఆ ఆనందం, నిజంగా పక్కన కూర్చునే వారు ఏం నాతో మాట్లాడినప్పటికీ కూడా ఐ కెన్ ఫీల్ ఇట్. కనుక నిజంగా వారు ధన్యురాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈనాడు. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఈ మధ్య కాలంలో పిల్లలు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా టీవీలకో, మొబైల్ ఫోన్లకో, కంప్యూటర్లకో అతుక్కుపోతున్నటువంటి సందర్భంలో పూజ ఒక చక్కటి కళని, మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక చక్కటి కళని ఎన్నుకోవడమే కాకుండా సంపూర్ణంగా అంకితం అవుతూ, ఇందాక చెప్పారు తనకి తెలుగు రాకపోయినా కూడా ఆ ఉచ్చారణ మనం వింటున్నప్పుడు నిజంగా స్వచ్ఛమైన తెలుగు తెలిసినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి తెలుగులాగానే, తెలుగు పదాలలాగానే మనకు వినపడుతున్నాయి. తను ఆంగ్లంలో రాసుకుని ఎక్కడ మరి ఒత్తు ఉండాలి, ఎక్కడ స్ట్రెస్ చేయాలి అనేటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తూ తను చేసినటువంటి ఈ కృషి నిజంగా ఇది హర్షదాయకంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను గుర్తించి ఆ సృజనాత్మకతను ఎంకరేజ్ చేసే విధంగా తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావించడం లేదు. ఎంతసేపు మార్కుల మీద దృష్టి సారిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భంలో శోభ కావచ్చు, సోదరులు రాంప్రసాద్ గారు కావచ్చు, పూజలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను, ఆ కళను గుర్తించి ఆ విధంగా పూజని ప్రోత్సహించడం అనేది ఇది మనం అందరం కూడా అభినందించదగ్గ విషయంగా నేను భావిస్తూ, ప్రత్యేకించి నేను తల్లిదండ్రుల్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, కుటుంబం యొక్క ప్రోత్సాహం లేకపోయినట్లయితే ఎన్ని కళలు మనలో ఉన్నా కూడా మనం దాన్ని సార్థకంగా బయటకు తీసుకురావడంలో వారి యొక్క ప్రోత్సాహం లేకపోతే అది కుదురుతుంది అని చెప్పి నేను భావించను. చిన్నప్పుడు మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు కూడా ఎక్కడో నాలో ఆ కళాత్మక ఉన్నది అని చెప్పి గుర్తించే కాబోలు వారు ఆనాడు నాకు నాట్యంలోకి ప్రవేశం అందివ్వటం కూడా జరిగింది. కనుక ఆ విధంగా చక్కగా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకను గుర్తించి కేవలం చదువు మాత్రమే కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్, సంపూర్ణమైనటువంటి వికాసం మీద దృష్టి సారించవలసినటువంటి అవసరం ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సందర్భంలో నేను నిజంగా రాంప్రసాద్ గారిని, అదేవిధంగా శోభాని కూడా నేను ప్రత్యేకించి నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. సంగీతం ఎంత గొప్పదంటే, నా హంవసామి వైకుంఠే న యోగి హృదయేరవౌ మద్భక్తా యత్ర గాయంతే తత్ర నిష్ఠామి నారద అని స్వయంగా శ్రీ మహావిష్ణువు నారదమునితో చెప్పినట్లుగా విష్ణు పురాణంలో మనకి పెద్దలు చెప్తున్నారు.
అంటే నేను వైకుంఠంలోనో సూర్యమండలంలోనో నేను ఉండను, ఎక్కడైతే నా భక్తులు గాత్రం చేస్తారో నేను అక్కడ నివాసం ఉంటానని చెప్పి దీని అర్థం. కనుక ఈ కళని స్వయంగా భగవంతుడు ఆశీర్వాదంగా ప్రజలకు మానవులకి ఇచ్చినటువంటి వరంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఈనాడు చాలా ఉంది. ప్రత్యేకించి ఈనాటి కార్యక్రమంలో వైశిష్టం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం. ఇంతకు ముందు 3 సార్లు కూడా పూజ క్యాసెట్ రిలీజు ఈ ఆలయ ప్రాంగణంలోనే జరిగిందని చెప్పి పెద్దలు చెప్పారు. అయితే మన సాంప్రదాయ కళలన్నీ కూడా అనాదిగా ఆలయాల ప్రాపకంలోనే అవి వృద్ధి చెందాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నటువంటి తరుణంలో ఆలయ ప్రాంగణంలో ప్రతిసారి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఇది చాలా ముదావహంగా నేను భావిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మనం సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం వీటన్నింటినీ కూడా సమాహార కళలుగా మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఆనందమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి మనమందరం నమ్మినటువంటి నేపథ్యంలో కళల యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఆ ఆనంద ప్రదానమే అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం ఆనంద ప్రదానం మాత్రమే కాదు, భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానించేది ఈ సంగీతం అనేటువంటి విషయాన్ని మనం అందరం మర్చిపోతున్నటువంటి తరుణంలో ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. చాలామంది కేవలం సంగీతాన్ని ఏదో ఒక హాబీగాను లేదా ఏదో మనకి స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కాసేపు సంగీతం పెట్టుకుంటే మనకి రిలీఫ్ వస్తుందని మనం సహజంగా భావిస్తూ ఉంటాం. అయితే సంగీతానికి ఇంకా అన్యదా కూడా చాలా ప్రాశస్త్యం ఉన్నది అనేటువంటి విషయం చాలా కొద్దిమందికి తెలిసినటువంటి విషయంగా నేను పరిగణిస్తున్నాను. ప్రత్యేకించి ప్రకృతితో సంగీతానికి అవినాభావ సంబంధం ఉన్నదనేటువంటి విషయం బహు కొద్దిమందికి తెలుసు. ఋతువుల్ని బట్టి రాగాల్ని మహనీయులు సృష్టించారు అనేటువంటి విషయం మనం ఒక్కసారి తరిచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. వసంత ఋతువు యొక్క అందాన్ని, అప్పుడు పూచేటువంటి రంగురంగు పువ్వుల్ని దృష్టిలో పెట్టుకుని వసంత బహార్, హిందోళి వంటి రాగాల్ని పెద్దలు రూపొందిస్తే, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాగమల్హర్ వంటి రాగాల్ని పెద్దలు సృష్టించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఒక్కసారి తిరిగి తరిచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా సంగీతానికి వైశిష్ట్యం ఉన్నది. ప్రత్యేకించి ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అని ఏదైతే మనం భావిస్తూ ఉంటామో దాన్ని తగ్గించడానికి సారంగి రాగం ఉపయోగపడుతుందని, అదేవిధంగా బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే కనుక మనకి భైరవ రాగం ఉపయోగపడుతుందని, మరి ఆధ్యాత్మిక చింతనకి మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కల్పించడానికి శివరంజని రాగం ఉపయోగపడుతుందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్పినటువంటి సందర్భంలో అంతటి ప్రాశస్త్యత, అంతటి గొప్పతనం కలిగినటువంటి ఈ యొక్క చక్కటి కళని, అంటే ఏ కళ అయినా సరే చక్కగా మనకి తోచినప్పుడు గబగబా మనం కూర్చుని దాన్ని ఒక్కసారి మనం రిసైట్ చేసేటువంటి ఒక అవకాశం ఉండాలి. అటువంటి ఒక చక్కటి కళ సంగీతం. కనుక అటువంటి చక్కటి కళని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టేటువంటి చక్కటి కళని ఇప్పుడు పూజ మనం విన్నాం. అన్నమాచార్య కీర్తన పాడింది, అదేవిధంగా గణపతి స్తుతిని పాడింది. ఆ విధంగా పూజకి, భగవంతుడికి అనుసంధానించేటువంటి, మనల్ని అనుసంధించేటువంటి ఒక చక్కటి కళని పూజ ఎన్నుకుని దానిలో తను అంచెలంచెలుగా ఒక స్థాయికి ఎదగాలి అని చెప్పి ఆకాంక్షించడం అనేది అది మనం అందరం కూడా పూజాని ఆశీర్వదించి ప్రోత్సహించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి నేను ఈనాడు భావిస్తున్నాను. అయితే ఇందాక అంకుల్ చెప్తా ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అమ్మాయికి ఇంగ్లీషు తప్పించి తెలుగు సరిగా రాదు, అన్నీ కూడా ఇంగ్లీష్లో రాసుకునే తను పాడుతూ ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కష్టం అని చెప్పి నేను భావించినప్పటికీ కూడా ఏ విధంగా తను సంగీతంలో ఆ స్థాయికి ఎదగాలి అని చెప్పి కృషి చేస్తుందో అదే పట్టుదలతో మన మాతృభాషను కూడా తను నేర్చుకుని తెలుగులో చక్కగా రాసుకుని, మరి తెలుగులో ఎలాగో పాడుతుంది అనుకోండి, తెలుగులో రాసుకోగలిగినట్లయితే మేమందరం కూడా ఇంకా ఇంకా గర్విస్తామని చెప్పి సభాముఖంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఒకానొక సందర్భంలో చెప్పారు,
తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లనృపుల గొలువ నెరుగ విభాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని. అటువంటి మన తెలుగు భాషని పూజ నేర్చుకోవాలి అని చెప్పి నేను సభాముఖంగా పూజాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఒక్కసారి పూజకి ప్రత్యేకించి నా ఆశీస్సులు నేను అందిస్తున్నాను. తను ఫోన్ చేసి శోభ ఫోన్ చేసి నన్ను అడిగిన వెంటనే నిజంగా నేను తగునా ఈ సభకి అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే పూజ ఇంతకుముందు నేను 2-3 సందర్భాల్లో పాడటం నేను విన్నాను. మరి అంత చక్కగా పాడేటువంటి శోభ సభకి మేము ముఖ్య అతిథులంగా వచ్చి స్టేజ్ మీద ఎక్కి కూర్చోవటం కాదు, అసలు కింద నుండి తన పాటలు వినాలి, తన్ని ఆశీర్వదించాలి, తన్ని మేమందరం కూడా సన్మానించుకోవాలి. కనుక ఒకంత నాకు బెరుకుగా అనిపించినప్పటికీ కూడా లేదు, తప్పకుండా మరొక్కసారి పూజ పాడినప్పుడు వినేటువంటి అవకాశాన్ని నేను జారు విడుచుకోకూడదు అనేటువంటి ఒక ఆశతోటి, అదేవిధంగా వసుంధర అంటే ఎప్పుడు బయటికి రారు. అనేక సందర్భాల్లో శోభ అందరు కనపడుతున్నప్పుడు అడుగుతూ ఉంటాను, వస్తున్నారా, బాగున్నారా, కనపడరు ఏంటి అని చెప్పి. ఇది కూడా ఒక అవకాశం, వారిని చూసేటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తూ, అదేవిధంగా ఆలయ ప్రాంగణానికి వచ్చేటువంటి ఒక సదవకాశంగా నేను భావిస్తూ మరి ఒకసారి పూజాని ఆశీర్వదిస్తూ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంతటి గాయకురాలు కావాలి అని చెప్పి మరి ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లుగా తను ఆ స్థాయికి ఎదగాలి, మరి ఎదిగే విధంగా భగవంతుడు తన్ని ఆశీర్వదించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఒక్కసారి ఇంతమంది ఆత్మీయులు కలుసుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని నాకు అందించినటువంటి శోభా రాంప్రసాద్ గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.